హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ముఖ్య సమాచారం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ వేతన జీవుల భవిష్యత్తు లక్ష్యాల కోసం ఉద్దేశించిన సాధనమని అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ముఖ్యంగా రిటైర్మెంట్ అవసరాల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. అదే సమయంలో సొంతిల్లు, వైద్య అవసరాలలోనూ దీన్ని వినియోగించుకోవచ్చు. భవిష్యత్తు లక్ష్యాల కోసం ఉద్దేశించిన ఈ నిధిని తాత్కాలిక అవసరాల కోసం ఖాళీ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. కానీ ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో కొందరు ఉద్యోగులకు మరో ప్రత్యామ్నాయం లేకపోవచ్చు. ఖర్చుల ఆదాయాన్ని మించినప్పుడు రుణాలు తీసుకోవడం వల్ల చెల్లింపులు భారంగా మారతాయి. కనుక విశ్రాంత జీవనం కోసం ప్రత్యామ్నాయంగా ప్రణాళిక కలిగిన వారు విద్య, వైద్యం, వివాహం వంటి అత్యంత ముఖ్యమైన క్లిష్టమైన అవసరాలలో ఈపీఎఫ్ఓ క్లెయిమ్లను పరిశీలించవచ్చు. అలాంటి సందర్భాల్లో ఎంత మేర వెనక్కి తీసుకోవచ్చు, అర్హతల గురించి ఉద్యోగులకు తప్పకుండా అవగాహన ఉండాలి. ఏ అవసరానికి ఎంతెంత విత్డ్రా చేసుకోవచ్చో ఇక్కడ మనం తెలుసుకుందాం. వివాహం లేదా ఉన్నత విద్య కోసం ఈపీఎఫ్ నిధిని వినియోగించుకోవాలంటే కఠిన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగి కనీసం 7 ఏళ్ల పాటు ఈపీఎఫ్ఓ సభ్యురాలుగా ఉంటేనే ఈ అవసరాల కోసం క్లెయిమ్లు చేసుకునేందుకు అర్హత లభిస్తుందని ప్రొవిడెంట్ ఫండ్ మాజీ ప్రాంతీయ కమిషనర్ సంజయ్ కేసరి తెలిపారు. ఉద్యోగంలో చేరిన తేదీ క్లెయిమ్ తేదీకి 7 ఏళ్లు ముందు అయి ఉండాలన్నారు. ఈ నిబంధనల్లో ఎలాంటి వెసులుబాటు ఉండదు. తన సర్వీసు మొత్తంలో ఉన్నత విద్య, వివాహ అవసరాల కోసం కలిపి 3 పర్యాయాలు ఉపసంహరణకు వెళ్ళొచ్చు. ఒకవేళ వైద్యం కోసం అయితే సర్వీస్తో సంబంధం లేకుండా క్లెయిమ్కు వెళ్ళొచ్చు. గరిష్టంగా క్లెయిమ్ ఇన్నిసార్లు అన్న పరిమితి మాత్రం లేదు. వివాహం గురించి అయితే ఎంత విత్డ్రాల్ చేసుకోవాలో ఇక్కడ మనం తెలుసుకుందాం. ఉద్యోగి తన సొంత వివాహం కోసం, తన తోడబుట్టిన వారి వివాహం కోసం, తన పిల్లల వివాహాల కోసం పీఎఫ్ నిధిని పొందవచ్చు. కానీ కనీసం 7 ఏళ్ల సర్వీసు ఉండాలి. ఉద్యోగి వాటాల రూపంలో జమాలు వడ్డీ నుంచి 50% ఉపసంహరించుకోవచ్చు. ఇక వైద్యం కోసం అయితే సభ్యుడు అతను, ఆమె జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు తన పిల్లల వైద్యం కోసం తీసుకోవచ్చు. వైద్య అవసరాలకు కనీస సర్వీసు నిబంధన వర్తించదు. ఎన్ని పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చన్న పరిమితి లేదు. ఉద్యోగి స్వీయ జమాల రూపంలో పోగైన మొత్తం వడ్డీ లేదా నెలవారీ మూల వేతనం డిఏకి 6 రెట్లు. ఈ రెండిట్లో ఏది తక్కువ అయితే అంత మేరకు వెనక్కి తీసుకోవచ్చు. ఇల్లు కొనుగోలు చేయడంలో ఎంత తీసుకోవచ్చు ఇక్కడ తెలుసుకుందాం. ఫ్లాట్ కొనుగోలు లేదా ఇల్లు ఫ్లాట్ నిర్మాణం కొనుగోలు కోసం ఉద్యోగి తన జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే పీఎఫ్ క్లెయిమ్లకు వెళ్ళొచ్చు. కనీసం 5 ఏళ్ల సర్వీసును పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగి సొంతంగా లేదా జీవిత భాగస్వామితో కలిసి జాయింట్గా ప్రాపర్టీ కొనుగోలు చేయడం లేదా కలిగి ఉండడం తప్పనిసరి. ఫ్లాట్ కొనుగోలుకు అయితే నెల జీతానికి 24 రెట్లు. ఇల్లు కొనుగోలు లేదా ఇంటి నిర్మాణం కోసం అయితే నెలవారీ జీతానికి 36 రెట్లు లేదా ఉద్యోగి యాజమాన్యం జమాలు, వీటిపై వడ్డీ మొత్తం లేదా కొనుగోలు నిర్మాణ వ్యయం, ఇందులో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. ఇక గృహ నవీకరణ, ఇల్లు నిర్మించుకున్న 5 ఏళ్ల తర్వాత అనుమతిస్తారు. ఉద్యోగి నెలవారీ మూల వేతనం డిఏకి 12 రెట్ల వరకు తీసుకోవచ్చు. లేదా ఉద్యోగి స్వీయ జమాలు, వాటిపై వడ్డీ లేదా నవీకరణకు అయ్యే వ్యయం, ఈ మూడింటిలో తక్కువ మొత్తాన్ని అనుమతిస్తారు. ఇక గృహ రుణం తీర్చివేసేందుకు కనీసం 3 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. బ్యాలెన్స్ నుంచి 90% వెనక్కి తీసుకోవచ్చు. ఇక లాస్ట్ది విద్య. తన కుమారుడు లేదా కుమార్తెల ఉన్నత విద్య కోసమే భవిష్య నిధి నుంచి పాక్షిక ఉపసంహరణకు అనుమతిస్తారు. కనీసం 7 ఏళ్ల సర్వీసు ఉండాలి. ఉద్యోగి జమాలు, వడ్డీ మొత్తం నుంచి 50% తీసుకోవచ్చు. ఇలా 3 పర్యాయాలు ఉపసంహరించుకోవచ్చు. ఈ 3 సార్లు అన్న పరిమితి వివాహం, విద్యకు కలిపి వర్తిస్తుంది.